బైబిల్ సమయం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful, heavenly Father, ప్రేమ కృప కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, in the highly exalted, wonderful name of our Lord and Savior Jesus Christ, we thank Thee for the privilege given to us to come around Thy word. అత్యున్నతంగా హెచ్చింపబడిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రభువా, మీ యొక్క వాక్యం యొద్దకు మేము రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Lord, this evening time we look unto Thine throne of grace. ప్రభువా, ఈ సాయంత్ర సమయంలో మీ యొక్క కృపాసనం వైపు చూస్తూ ఉంటున్నాం. Lord, we seek Thine guidance and also, Lord, Thy grace. ప్రభువా, మీ యొక్క కృపను మీ యొక్క నడిపింపును కోరుకుంటూ ఉన్నాం. Lord, without Thee we can do nothing. ప్రభువా, మీరు లేకుండా మేము ఏమీ చేయలేం. Lord, through this Bible study, whatever we need to learn, Lord, Thou may help us to learn. ఈ బైబిల్ పఠనం ద్వారా మేము ఏమైతే నేర్చుకోవాల్సిందో నేర్చుకున్నట్లో సహాయపడండి. Grant us the listening ears and understanding heart. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి. Remember these unworthy, unprofitable servants. ఈ యొక్క అయోగ్యమైన నిష్ప్రయోజనమైన దాసులను జ్ఞాపకం చేసుకునండి. Help us in giving the word and also in the translation. వాక్యం ఇచ్చట్లోను తర్జుమా చేయట్లోను మీ కృపను దయచేయండి. Lord, we thank Thee for the privilege given to us to meditate upon the book of Romans these days. ప్రభువా, ఈ దినాల్లో రోమీయులకు రాసిన పత్రిక పైన మేము ధ్యానించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. Lord, whatever Thou hast been teaching to us thus far, Lord, we are grateful unto Thee. ఇంతవరకు మీరు మాకు ఏదైతే నేర్పిస్తూ వచ్చారో దానిని బట్టి ప్రభువా మీకు వందనస్తులుగా ఉంటున్నాం. Help us, Lord, not only be the hearers of Thy word, but doers of Thy word. ప్రభువా, కేవలం మీ యొక్క వాక్యాన్ని వినేవారు మాత్రమే కాకుండా మీ యొక్క వాక్య చొప్పున వాక్య ప్రకారం చేయవారిగా మమ్మల్ని చేయండి. Lord, even today, whatever Thou art kept in reserve for us, Thou may reveal unto us. ఈ దినం కూడా ప్రభువా మీరు మా నిమిత్తం ఏదైతే దాచి ఉంచున్నారో దాన్ని బయలుపరచండి. Lord, grant Thy grace to both of us. మా ఇరువురికి కూడా మీ కృపను దయచేయండి. According to Ezra chapter 8 and verse 22, let Thine good hand be resting upon us. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా మేలు కలిగజేసే మీ మంచి హస్తాన్ని మాపై ఉంచండి. And according to Nehemiah 9:20, let Thine good spirit be, Lord, leading us and teaching to all of us. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా మీ యొక్క ఉపకారాత్మ మాకు బోధిస్తూ మమ్మల్ని నడిపింపనివ్వండి. Lord, take charge of us once again. మరొక మారు ప్రభువా మీరు మా బాధ్యత వహించండి. Giving all the glory and honor unto Thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. ఘనతమాయను మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన అమూల్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. దురిత దూరుడా నీ దరి చేరగా, దురిత దూరుడా నీ దరి చేరగా, నాదు పాప శాపము తీర్చి, నాదు పాప శాపము తీర్చి, దయచేర్చితివి కృపతో, దయచేర్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నా హృదయములో భారములెల్లను, నా హృదయములో
భారములెల్లను సిలువను చూడగా సమసిపోయెను, సిలువను చూడగా సమసిపోయెను. శక్తి గల నీ కృపతో, శక్తి గల నీ కృపతో, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు. రక్తము కార్చి మరణము గెల్చి, రక్తము కార్చి మరణము గెల్చి, శత్రు సైతానును ఓడించి, శత్రు సైతానును ఓడించి, విజయమిచ్చితివి కృపతో, విజయమిచ్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు. నీరాకడకై నిరీక్షించు, నీరాకడకై నిరీక్షించు, నిత్య కృపనునే పొందితినంచు, నిత్య కృపనునే పొందితినంచు. పాడెదను హల్లెలూయా, పాడెదను హల్లెలూయా. నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు. శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on your way. Oh, the best book to read is the Bible. Shall we turn to book of Romans and chapter 3, please? రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం. Book of Romans and chapter 3. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం. Shall we read from verse 21 till the end responsively? 21వ వచనం నుండి చివరి వరకు మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిన మార్చి చదువుకుంటాం. Yeah, book of Romans chapter 3 from verse 21 onwards. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మొదలుకొని చివరి వరకు మనం మార్చి చదువుకుంటాం. But now the righteousness of God without the law is manifested, being witnessed by the law and the prophets. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. For there is no difference, for all have sinned and come short of the glory of God. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. Whom God hath set forth to be a propitiation through faith in his blood, to declare his righteousness for the remission of sins,
that are passed through the forbearance of God. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనబర్చు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చివాడిన యుండుటకు ఆయన అలాగు చేసెను. Where is boasting then? It is excluded by what law? Of works? Nay, but by the law of faith. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. Is he the God of the Jews only? Is he not also of the Gentiles? Yes, of the Gentiles also. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలంగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. Do we then make void the law through faith? God forbid. Yea, we establish the law. May our loving Lord bless the reading of this portion and continue to speak to us. మన ప్రేమ కలిగిన ప్రభు చదవబడిన వాక్య భాగాన్ని దీవించి మనతో మాట్లాడుట కొనసాగించునుగాక. If you remember last week or last two classes, we have been seeing how Paul the Apostle is bringing a scriptural conviction to the Jews as well to the Gentiles, how every person is a sinner in the sight of God. అలా గమనించినట్లయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే గడిచిన అంతకు మునుపు 2 పట్టణాల్లో కూడా అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా లేఖనాధారాలతో యూదులే కావచ్చు యూదేతరులు కావచ్చు వీరందరూ కూడా దేవుని దృష్టిలో ఏ రీతిగా పాపులుగా ఉంటున్నారన్న విషయాన్ని ఒప్పింపజేస్తూ వచ్చాడు. That is what Paul is summarizing in verse 23. 23వ వచనంలో సారాంశంగా అపోస్తలుడైన పౌలు ఇదే మాట చెప్తూ ఉంటున్నాడు. Little part in 22 in English. There is no difference, for all have sinned and come short of the glory of God. 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. So in the sight of God there is no discrimination. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ఎటువంటి వ్యత్యాసము లేదు. Whether you are a Jew or a Greek or a Gentile or anybody for that matter, we are all sinners in the sight of God. నీవు యూదుడివే కావచ్చు, గ్రీసు దేశస్థుడివే కావచ్చు, ఆ మాటకు వస్తే నువ్వు ఎవరివైనప్పటికీ కూడా మనందరం కూడా దేవుని యొక్క దృష్టిలో పాపులమే. In other words, మరొక మాటలో man చెప్పాలంటే has no right or no argument to stand before God. దేవుని ఎదుట నిలుచునడానికి మానవునికి ఎట్టి వాదము గాని ఎట్టి హక్కు గాని లేదు. This sin is so terrible. ఈ పాపము అంత భయంకరమైనది. And the adversary of God, the Satan, has brought this sin into the man so that man will be untouchable to God, or otherwise man may be chased out from the presence of God. దేవుని విరోధి అయిన సాతాను మానవుల్లోనికి ఈ పాపాన్ని తీసుకుని వచ్చి మానవుడు దేవునికి అస్పృశ్యుడిగా అంటరానివాడిగా లేదా దేవుని యొక్క సముఖం నుండి తరిమి వేయబడే అంతగా మానవుని తయారు చేసిన That వాడుకుంటున్నాడు. is what happened in the Garden of Eden. ఏదైనా తోటలో అదే జరిగింది. Even though God, out of his kindness and compassion, he made the leather garments for them to cover their nakedness, but God has made sure to chase them out from the Garden of Eden. దేవుడు తన దయాదాక్షిణ్యము తన కనికరము కృప చొప్పున ఆ యొక్క ఏదైనా తోటలో వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి ఆ చర్మపు చొక్కాయలు చేయించినప్పటికీ కూడా వారిని ఏదైనా తోటలోంచి తరిమివేసే విషయంలో దేవుడు ఆలోచన చేయలేదు. So slaying the lamb in the Garden of Eden to make the garments of the leather for them, it is symbolizing a kind of sacrifice to be made to cover our sins. కాబట్టి ఏదైనా తోటలో వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు ఒక గొర్రె పిల్లని వధించి వారికి చర్మపు చొక్కాయలు చేయించడం అనేది ఒక రీతిగా మన పాపాలని కప్పడానికి దేవుడు చేసే బలియాగానికి సాదృశ్యంగా ఉంటుంది. But unfortunately, Adam and Eve, they have not realized the kindness of God towards them. అయితే దురదృష్టవశాత్తు ఆదామవ్వలు తమ పక్షాన దేవుడు కలిగి ఉంటున్న తన దయాదాక్షిణ్యతని వారు గుర్తించలేని వారికి ఉంటున్నారు. Even though Lord has slain the lamb and taken the leather
and made the garments for them, doing all these things, but still they were so passive towards all these actions of God, where he was trying to cover their nakedness, and they just simply went away from the presence of God. కాబట్టి తమ యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు ఒక గొర్రెపిల్లని వధించి దాని యొక్క చర్మాన్ని తీసుకుని ఆ చర్మపు చొక్కాయలు చేయించి ఇంత చేసినప్పటికీ కూడా దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని గ్రహించే విషయంలో అచేతనంగా ఎటువంటి గ్రహింపు లేని వారిగా ఉంటూ ఆ యొక్క ఏదైనా తోట నుండి వెళ్ళిపోయిన వారు ఉంటున్నారు. Maybe Adam and Eve at that moment they thought there is no chance or no room for their repentance anymore in their life. బహుశా ఆ సమయాన ఆ దినాన ఆదామవ్వలు తమ యొక్క జీవితంలో పశ్చాత్తాపడటానికి మారు మనసు పొందడానికి ఎటువంటి అవకాశం లేదేమో అనుకుని ఉండవచ్చు. So thereafter the sin of the man started multiplying instead of getting diminished. కాబట్టి ఆ తర్వాత క్రమంలో మానవుని యొక్క పాపము అది తరిగేదానికి బదులుగా అది వృద్ధి పొందుతూ అది ఎక్కువ అవుతూ వచ్చింది. That's why the Bible gives the 7 different words which are used to expose the sin of the mankind. కాబట్టి మానవుల యొక్క పాపాలని బహిర్గతపరిచేందుకు బైబిల్లో దేవుని వాక్యమైన బైబిల్ 7 విభిన్నమైన మాటల్ని వినియోగిస్తుంది. The first word is మొదటి మాట ఏమంటే transgression. అతిక్రమము. Transgression means stepping over the law. అతిక్రమము అంటే ధర్మశాస్త్రాన్ని లేదా చట్టాన్ని మీరటం, అతిక్రమించడం. That means violating the law. అంటే ఆ యొక్క చట్టాన్ని అతిక్రమించడం. That is the sin. ఇది పాపమే. And secondly, రెండవది we see the iniquity. దోషము అని చూస్తాం. Iniquity means దోషము అంటే an act of inherent wrong. అది ఒక చెడుని మనం సంక్రమించుకోవడం. That means taking some wrong notions into us. మనలోనికి కొంత చెడుని ఆహ్వానించడం, లోపలికి అనుమతించడం. That is about the iniquity. కాబట్టి ఇది దోషం అంటే. Thirdly, about the error. మూడవది తప్పు. Error means departing from the right things. తప్పు చేయడం అంటే సరైన దానిలో నుండి వైదొలగటం. We see that the Balaam, the sorcery prophet, he walked in the wrong way. ఆ యొక్క అబద్ధ ప్రవక్త అయిన బెలాము మనం చూస్తాం తను తప్పుడు మార్గంలో నడిచిన వాడుగా ఉంటున్నాడు. That means he departed from the right way of God. అంటే దేవుని యొక్క సరైన విధానం నుండి, దారి నుండి వైదొలిగిన వాడుగా ఉంటున్నాడు. And he inclined to the wrong way of the Balak, the king of Moabites. ఆయా మోయాబు రాజైన బాలాకు చెప్పిన ఆ చెడ్డ మార్గంలో నడిచిన వాడుగా ఉంటున్నాడు. And he paid the consequences later. తర్వాత మనం చూసినట్లయితే దాని పర్యవసానాన్ని తాను చెల్లించిన So that వాడుగా is the ఉంటున్నాడు. third one is error. కాబట్టి మూడవది తప్పు. And the fourth one is missing the mark. నాలుగవది గురిని తప్పటం. Missing the mark means our failure to meet the God's expectations. గురిని తప్పడం అంటే దేవుడు ఆశించిన రీతిలో, దేవుడు మన జీవితంలో ఏదైతే ఆశిస్తున్నాడో తాను ఆశించిన ఆ గురిని మనం తప్పిపోవడం. That means not able to reach to the God's standards. అంటే దేవుని యొక్క ప్రమాణాలని మనం చేరలేకపోవడం. God has certain standards right from the beginning. ఆరంభం నుండి కూడా దేవునికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. And God was day by day teaching these standards to Adam and Eve. దినం వెంబడి దినము దేవుడు ఆదామవ్వలకి తన ప్రమాణాలని ఆయన బోధిస్తూ వచ్చాడు. And before he could teach them all of his standards, they have committed sin. దేవుడు తన యొక్క ప్రమాణాలన్నింటిలో కూడా తను బోధించక మునిపే ఆదామవ్వలు తప్పిపోయిన వారు ఉంటున్నారు. That's why అందుకనే when God was bringing the children of Israelites, delivering them from the land of Egypt and to Canaan, on the way, God was to give the law. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు దేశ దాసత్వం నుండి విడుదలపరిచి కనాన్ దేశంలోనికి తీసుకుని వచ్చే మార్గంలో తన యొక్క ప్రమాణాలని మరలా బోధిస్తుంటున్నాడు. Law is nothing but God's standards. ధర్మశాస్త్రం అంటే మరేదో కాదు, దేవుని యొక్క ప్రమాణాలే. So that's why the law was given. అందునిమిత్తమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది వారికి. The children of Israelites, they have asked. ఇశ్రాయేలు ప్రజలు వారు అడిగిన వారు ఉంటున్నారు. They told to Moses. మోషేతో చెప్తుంటున్నారు, Sir, every time we are going into the presence of God to the Mount Sinai and coming down, we are unable to see your face. It is so shining. What you can do is, once for all, you bring all the commandments of God. That means, what all the standards of God, Lord is expecting from us, you bring. We will try to follow them. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు మోషేని పిలిచి, అయ్యా మోషే గారు, మీరు ప్రతిసారి మీరు సీనాయి
పర్వతం మీద దేవుని దగ్గరికి దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నారు, వస్తున్నారు, మీరు చక్కగా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మీరు క్రింద దిగి వచ్చిన తర్వాత మీ ముఖ ప్రకాశాన్ని మేము చూడలేకపోతున్నాము. కాబట్టి ఇన్నిసార్లు తిరగడం ఎందుకు? ఒకసారి దేవుని అడగండి, మేము ఏమైతే పాటించాలో ఆ ప్రమాణాలన్నీ చెప్పనండి, ఒకేసారి మాకు చెప్పండి, మేము అన్ని పాటిస్తామన్నారు. So did they follow these standards? అయితే దేవుని యొక్క ప్రమాణాలను వారు పాటించారా? Did they obey to this law? ఈ యొక్క ధర్మశాస్త్రానికి వారు విధేయులయ్యారా? They have utterly failed. వారు ఎంతో దుర్భరంగా తప్పిపోయిన వారు కూడా So ఉన్నారు. missing the mark, that is another meaning for the sin. కాబట్టి పాపానికి మరొక అర్థం ఏమంటే గురిని తప్పటం. Sixth one is ఆరవది ఏమంటే lawlessness. చట్టం లేకపోతే ధర్మశాస్త్రం లేకపోవటం. Lawlessness means it is a spiritual anarchy. That means, just too, aggressive towards the things of God. దేవుని యొక్క కార్యాలకి వ్యతిరేకంగా ఈ యొక్క ధర్మశాస్త్రం లేకపోవడం అనేది ఒక ఆత్మీయమైన దౌర్భాగ్య స్థితి. That means opposing the things of God. అంటే దేవుని యొక్క కార్యాలకి విరుద్ధంగా దేవుని యొక్క కార్యాలని పెడచమని పెట్టడం. That is what we see these days among the mankind. మానవాల్లో ఈ దినాల్లో మనం అవే చూస్తుంటున్నాం. Every country, everywhere, we have the civic laws, we have the constitution, and so many things are there. కాబట్టి ప్రతి దేశంలో ప్రతి పట్టణంలో ఎక్కడ చూసినా కూడా మనం ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక సమాజంగా ప్రజలు ఏ రీతిగా ప్రవర్తించాలనేది ఒక చట్టం అనేది ఉంటుంది. But we see invariably in every country, only there may be difference in the percentage, but people try to violate this law. That means who will do anything, let me live like this, let me live my life. That is the attitude. కాబట్టి ప్రజలు పాటించే విషయంలో ఆ శాతంలో కాస్త అటు ఇటు తేడా ఉండొచ్చేమో కానీ ప్రతి దేశంలోనూ కూడా ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి ప్రజలు కూడా ఇవన్నీ చట్టాలని రాజ్యాంగం అంతా ఎవరు పాటిస్తారులే అన్న ప్రజానికం ఎంతో కొంత ఉంటారు. And finally it is unbelief. చివరిగా అవిశ్వాసము. Unbelief is nothing but it is an insult to the divine veracity, insult to the divine decisions. ఈ యొక్క అవిశ్వాసం అంటే దైవికమైన తీర్మానాలకి అది అవమానకరంగా ప్రవర్తించడం. God proposes something, దేవుడు ఒక పని చెప్తే but always man is trying to oppose it or try to violate it. మానవుడు ఎల్లప్పుడూ కూడా దాన్ని అతిక్రమించడమో తిరస్కరించడమో So చేస్తుంటున్నాడు. this is all about the sin. కాబట్టి పాపం అంటే ఇది. So by knowing all these things we can understand how oftenly we fall in the sin. కాబట్టి ఈ నిర్వచనాలన్నీ మనం విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత ఎంత తరచుగా మనం పాపంలో పడిపోతున్నామో మనం గ్రహించవచ్చు. Even as believers many times we fall. విశ్వాసులంగా కూడా మనం అనేక మార్లు మనం పడిపోతూ ఉన్నాం. But it is only God's grace when we get back to the throne of grace and ask forgiveness from him. And Lord Jesus Christ is always willing to forgive us and wash us and cleanse us in his precious blood. అంటే దేవుని కృపను బట్టి మనం పడిపోయిన ప్రతి మారు కూడా మరలా లేచి ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో దయతో ఎంతో కృపతో మన పాపాలన్నీ కూడా తన అమూల్యమైన రక్తంలో కడిగి వాడుకుంటున్నాడు. So having describing about the sin and the consequences of the sin and how every human being is a sinner before God, now in this portion, especially chapter 3 verse 21 till the end of chapter 4, Paul the apostle, here he is giving the remedy for the sin, that is justification of God for the sin. కాబట్టి పాపాన్ని పాప యొక్క పర్యవసనాన్ని వివరిస్తూ ఏ రీతిగా మానవులందరూ కూడా దేవుని దృష్టిలో పాపులుగా ఉన్నారన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు వివరించిన తర్వాత ఈ 21వ వచనం మొదలుకొని 4వ అధ్యాయం చివరి వరకు కూడా దేవుడు దీనికి విరుగుడుగా తన యొక్క నీతిని ఏ రీతిగా కనపరుస్తున్నాడో తెలుపుతుంటున్నాడు. So we see the complete study of the justification of a sinner through the blood of the cross. కలువరి శిలువ రక్తం ద్వారా ఒక పాపి ఏ రీతిగా దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడో ఈ పఠనాల్లో ఈ అధ్యయనంలో మనం చూస్తాం. So to be for our understanding, కాబట్టి మన యొక్క గ్రహింపు కొరకై now we can make this into two parts, that is chapter 3 21 to 31 as the first part. ఈ యొక్క పట్టణాన్నంతటిని కూడా మనం 2 భాగాలుగా విభాగించవచ్చు. అదేమంటే 3వ అధ్యాయంలో 21 నుండి 21వ వచనం నుండి 31వ వచనం వరకు మొదటి భాగంగా చూడవచ్చు. In this first part, ఈ యొక్క మొదటి భాగంలో we see the act of justification by God. దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడే ఆ కార్యాన్ని మనం చూస్తాం. It is a divine act. ఇది దైవికమైన కార్యం. And it is divinely proposed issue.
ఇది దైవికంగా తీర్మానించబడిన కార్యం. For the sake of the justifying the sinner. ఒక పాపిని నీతిమంతునిగా తీర్చడం. What is that act? అది ఎటువంటి కార్యం అనేది? The second person in the Godhead, the Lord Jesus Christ, the Son of God, to come into this wicked and sinful world and make a remedy, make a propitiation for the redemption of the sins of man. మానవాళి యొక్క పాపానికి విమోచన కలుగజేయడానికి దైవత్వంలోని రెండో వ్యక్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ పాపలోకంలోనికి, దుష్టలోకంలోనికి ఆయన వచ్చి కలువరి శిలువలో తన రక్తాన్ని పాప క్షమాపణార్థమై చిందించడం. And in chapter 4 we see the illustration of the justification, how anybody can be justified by faith. ఈ యొక్క 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఏ రీతిగా విశ్వాసం ద్వారా ఏ ఒక్కరైనా ఎవరైనా కూడా నీతిమంతులుగా తీర్చబడతారన్న ఉదాహరణలు మనం చూస్తాం. Now coming to chapter 3, 3వ అధ్యాయానికి ఇప్పుడు వచ్చినట్లయితే and the portion that we have read. మనం చదివిన భాగంలో, So in the light of the previous study where we see that all have sinned before God, ఇంతకు మునిపే మనం దేవుని యొక్క దృష్టిలో అందరూ ఏ రీతిగా పాపులుగా ఉంటున్నారో అన్న అంశాన్ని మనం చూస్తుంటున్నాం. now we see the remedy. ఇప్పుడు దానికి విరుగుడు మనం చూడబోతుంటున్నాం. As we have already read verse 23, all have sinned and come short of the glory of God. 23వ వచనంలో మనం ఇప్పటికే చదువుకుంటున్నాం, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను That పొందలేకపోతున్నారు. means we all have missed the standard of God. We all have missed that mark. అంటే మనందరం కూడా దేవుని ఆ గురిని తప్పిపోయాం, దేవుని యొక్క ప్రమాణాన్ని మనం తప్పిపోయిన వారు Now ఉంటున్నాం. that makeup has to be done. ఇప్పుడు దానికి మరమ్మతు చేయబడాలి. That means God has to do something so that wherever we have missed, wherever we have fallen, once again we might rise up, once again we may get repair the things and reach to the God's expectation. That is the justification. ఎక్కడైతే మనం గురిని తప్పిపోయామో, ఎక్కడైతే మనం పడిపోయామో, మరొక ఆ స్థితి నుండి మరలా లేచి మనం తిరిగి మరమ్మతు చేయబడి దేవుడు ఆశించిన స్థానంలోనికి రావాలి. అదే ఈ మరమ్మత్తు. That's what the word of God says. దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. So a sinner is saved by grace. కాబట్టి ఒక పాపి కృపను బట్టి, కృప ద్వారా That's రక్షించబడుతున్నాడు. what we have seen many times in Ephesians chapter 2 verse 5 and verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలోను 8వ వచనంలో మనం అనేక మార్లు చూస్తూ ఉంటాం. We are saved by grace. మనం కృప ద్వారా రక్షించబడిన వారం. That means this act of justification is purely by the grace of God, not because of our merits, not because of our goodness. మన యొక్క మంచితనము, మన యొక్క తలాంతులు, మన యొక్క గొప్పతనం కాదు, కానీ ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడడం అనేది కేవలం దేని యొక్క కృప ద్వారానే జరుగుతుంది. It is because of God's grace and His merits and His compassion towards the mankind. కేవలము దేవుని యొక్క కృప, మానవాళి పక్షంగా దేవుడు తాను కలిగి ఉంటున్న తన జాలి కనికరం బట్టే ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడుతుంటున్నాం. This word saved or salvation, in a theological term, it has a justification or justified. ఈ యొక్క రక్షించబడటము లేదా మనకు కాపాడబడటం అనేది మనం చూసిన సిద్ధాంతపరంగా నీతిమంతులుగా తీర్చబడటం అన్నదానికి సాదృశ్యంగా ఉంటుంది. It is by grace. అది కేవలం కృప It ద్వారానే, is not by anything. అది మరి దేని ద్వారానే కాదు. When we have faith in God, దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, then through the redemption act of Lord Jesus Christ on the cross, we are saved or we are justified. అప్పుడు కలువరి శిలువ పైన ప్రభువైన యేసుక్రీస్తు తాను చేసిన విమోచన కార్యం ద్వారా మనం కేవలం కృపను బట్టి, కృప ద్వారా మనం రక్షించబడుతుంటున్నాం. Romans chapter 3 చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ and అధ్యాయం verse 28. 28వ వచనం. Therefore we conclude that a man is justified by faith without the deeds of the law. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. That means అంటే దాని అర్థం, neither the works of the law, nor the works of righteousness, nor the works of the morals, but it is purely by grace. When we have faith in the act of Lord Jesus Christ on the cross, we are saved. కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారాను లేకపోతే నీతి నియమాల ద్వారాను, నైతిక క్రియల ద్వారాను మనం నీతిమంతులుగా తీర్చబట్టలేదు, కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువ పైన గావించిన ఆ కార్యమందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, కృప ద్వారా మనం రక్షించబడుతుంటున్నాం. So it is through the finished work or finished act of Lord Jesus Christ on the cross that we are saved.
కేవలం ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువ పైన ఆయన సంపూర్ణం చేసిన కార్యం ద్వారా మాత్రమే మనం రక్షించబడుతూ ఉంటున్నాం. So what is finished work? కాబట్టి ఆయన సంపూర్ణం చేసిన ఈ కార్యం ఏంటి? That means he paved the way for our salvation. అంటే మన రక్షణ కొరకైన మార్గాన్ని ఆయన సిద్ధపరిచిన వాడుగా And ఉంటున్నాడు. he had paid the penalty for all our sins on the cross of Calvary through his precious blood. తన అమూల్యమైన రక్తం ద్వారా కలువరి శిలువలో మన పాపాలన్నిటికీ కూడా ఆయన మూల్యాన్ని చెల్లించిన వాడుగా ఉంటున్నాడు. And that's why అందుకనే boldly he cried to the Father, it ధైర్యంగా is finished. On the cross he cried, it is finished. ధైర్యంగా కలువరి శిలువ పైన తండ్రితో ఆయన మొరపెడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, తండ్రి సంపూర్ణమైంది అంటున్నాడు. See John's Gospel, చూడండి యోహాను సువార్త chapter 19 19వ అధ్యాయం and verse 30. 30వ వచనం. When Jesus therefore had received the vinegar, he said, it is finished. And he bowed his head and gave up the ghost. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. It is finished, he said. సమాప్తమైనది. What is that it is finished? సమాప్తమైన కార్యం That ఏంటంటే means this work of justification, this work of salvation for the mankind, he has completed on the cross. మానవుల్ని రక్షించే కార్యము, మానవుల్ని నీతిమంతులుగా తీర్చే కార్యాన్ని కలువరి శిలువలో ఆయన సమాప్తం చేస్తుంటున్నాడు. It was entrusted to him. ఆ బాధ్యత ఆయనకు అప్పగించబడింది. Among the Godhead, ఆ యొక్క దైవత్వంలోని ముగ్గురు వ్యక్తుల్లో there was a decision that one of them must go and do this great work of salvation and do this great act on the cross of Calvary. కలువరి శిలువ పైన ఈ యొక్క రక్షణ కార్యాన్ని, గొప్ప కార్యాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత ఆ ముగ్గురులో త్రిత్వంలో ఒకరి పైన ఉంటున్నదనే విషయాన్ని ముగ్గురు కలిసి చర్చించుకుంటున్నారు. It is a will of God. అంటే అది దేవుని యొక్క చిత్తం. అది So this Lord Jesus Christ came into this world to finish the will of God through the cross. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ కార్యం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలోకి వచ్చిన వాడుగా So ఉంటున్నాడు. it is the fulfillment of the will of God towards the salvation of the mankind. మానవాళి యొక్క రక్షణార్థమై రక్షణ కార్యంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం. That's why you see in the incident of the Samaritan women, what Lord Jesus Christ was telling to his disciples. కాబట్టి ఆ యొక్క సమరయ స్త్రీ ఉదంతంలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో ఏం చెప్తున్నాడో మనం చూస్తుంటాం. John's Gospel, యోహాను సువార్త chapter 4 4వ అధ్యాయం and verse 34. 34వ వచనం. John's Gospel, యోహాను సువార్త verse 4 and 34. 4వ అధ్యాయం 34వ వచనం. The Lord Jesus Christ came to that village called Sukkar, ఆ యొక్క సుఖార్ అనే గ్రామానికి ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు. and it was a midday time, అది మధ్యాహ్న కాల సమయం. and it was a time to have the midday meals, ఆ యొక్క మధ్యాహ్న కాల భోజనం చేయవలసిన సమయం అది. and they had no bread with them, ఆ సమయంలో వారి యొక్క ఆహారం ఏమీ లేదు. and neither anybody saw them and tried to give any food to them. కనీసం పోని వారిని కనుగొని ఎవరైనా వారికి ఆహారం పెట్టిన వారు కూడా ఎవరు లేరు. So the disciples told to Jesus, కాబట్టి శిష్యులేమో ప్రభుతో చెప్పారు, Lord, anyway there is no food for us. ప్రభువా ఏమైనా మనకి ఆహారం లేదు కాబట్టి Anyway, here is the well we are sitting, so we will go and bring the food. కాబట్టి ఇక్కడ ఒక బావి ఉంది కదా, మీరు ఇక్కడ కూర్చోండి, మేము పోయి ఆహారాన్ని తీసుకుని So వస్తామన్నారు. meantime, Lord Jesus Christ has fulfilled the will of God as far as the conversion of that sinful woman was concerned. ఈ కొంచెం సమయంలోనే, ఖాళీ సమయంలోనే ఆ యొక్క పాపంలో ఉంటున్న ఆ స్త్రీని రక్షించే దేవుని యొక్క చిత్తాన్ని, ఆ కార్యాన్ని యేసు ప్రభు నెరవేర్చిన So వాడుకుంటున్నాడు. that's why he says like this. అందుకని ఆయన ఈ రీతిగా అంటున్నాడు. See verse 34. చూడండి 34వ వచనంలో, Jesus said unto them, my meat is to do the will of him that sent me and to finish his work. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది So అంటున్నాడు. what do we understand here? కాబట్టి ఇక్కడ మనం ఏం గ్రహిస్తామంటే, Lord Jesus Christ is telling, యేసు ప్రభు చెప్తుంటున్నాడు, my meat is nothing but to do the will of the Father తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, తుదముట్టించడమే నాకు ఆహారం అంటున్నాడు. and to finish his work in this earthly pilgrimage of mine. ఈ యొక్క భూ సంబంధమైన నా యాత్ర సమయంలో ఆయన నాకు ఇవ్వబడిన కార్యాన్ని తొదముట్టించడం, That is a finished work he did on the cross of Calvary. కలువరి శిలువలో ఆయన సమాప్తం చేసిన కార్యం అది. So symbolically we can understand. కాబట్టి సూచన ప్రాయంగా మనం దీన్ని In గ్రహించవచ్చు. this little time, ఈ యొక్క కొద్ది సమయంలో when the disciples went to bring the
food for Jesus and to themselves. ఈ శిష్యులు యేసు ప్రభువుకి తమ కొరకు ఆహారాన్ని తీసుకుని వచ్చే ఆ సమయంలోనే So he dealt with the Samaritan women who came in the midday time to draw the water from the well. ఆ మధ్యాహ్న కాల సమయంలో బావి నుండి నీళ్లు తోడుకోవడానికి వచ్చిన ఆ సమరయ స్త్రీని ప్రభు సంధించిన వాడుగా So with ఉంటున్నాడు. the dealings of Lord Jesus Christ కాబట్టి ప్రభు యొక్క సంధింపుతో and the way that he spoke to her, ప్రభు ఆమెతో మాట్లాడిన తీరుతో she was convinced of her sin తన పాపాల విషయంలో ఆమె ఒప్పింపబడింది. and she confessed her sin. తన పాపాలని ఆమె ఒప్పుకొనిదిగా And ఉన్నది. finally she got a revelation that he is the Messiah, he is the Savior. చివరిగా ఆయన మెస్సయ్య, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు అన్న విషయాన్ని ఆమె So గ్రహించగలిగింది. what a wonderful thing it is. కాబట్టి ఎంత అద్భుతమైన విషయం ఇది. So that conversion of a sinner, so that is the main mission of Lord Jesus Christ. ఒక పాపి మారు మనసు పొందడం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ్య కార్యంగా ఉంటుంది. So for that purpose he came into this world. ఆ ఉద్దేశంతోనే ఆయన ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా For that ఉంటున్నాడు. purpose he went to the cross of Calvary. ఆ ఉద్దేశంతోనే ఆయన కలువరి శిలువలోనికి వెళ్ళిన వాడుగా For that ఉంటున్నాడు. purpose, he was crucified and shed his precious blood. ఆ ఉద్దేశంతోనే ఆయన సిలువ వేయబడి తన అమూల్యమైన రక్తాన్ని చిందించిన వాడుగా So ఉంటున్నాడు. the prayer of Lord Jesus Christ in John's Gospel 17, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనలో మనం గమనిస్తే see what he says, చూడండి ఆయన ఏమంటున్నాడు. verse 4. 17వ అధ్యాయం 4వ John వచనం. 17:4. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. I have glorified thee on the earth. I have finished the work which thou gavest me to do. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. By this time, Jesus was not crucified yet, mind you. ఈ యొక్క 17వ అధ్యాయంలో ఈ ప్రార్థన చేసే సమయానికి అప్పటికి ప్రభు ఇంకా సిలువ వేయబడలేదండి. But why how he says that he has already finished this work? అయితే నేను నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని ఏ రీతిగా చెప్పగలుగుతున్నాడు ఆయన? That means- అంటే దాని అర్థం Mentally, Lord Jesus Christ prepared himself, come what may, to face the cross and allow the cross in his life. కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ సిలువని ఆయన ఎదుర్కొని సిలువ కార్యాన్ని తన జీవితంలో సంపూర్ణం చేయాలని మానసికంగా ప్రభు సంసిద్ధుడిగా ఉంటున్నాడు. That means you see how much confidence that he had within himself. అంటే తనలో తాను ఎంత ధైర్యం కలిగి ఉంటున్నాడో That చూడండి. means much before that crucifixion act takes place, he has fully prepared to fulfill the will of God. ఆ సిలువ కార్యాన్ని తాను ఎదుర్కొనక ముందే దాన్ని ఎదుర్కొనడానికి ఎంత సంసిద్ధుడిగా ఉంటున్నాడో మనం చూస్తుంటున్నాం. So that is what God is expecting from his children. కాబట్టి తన బిడ్డల నుండి దేవుడు అటువంటి మనసును ఆశిస్తుంటున్నాడు. Remember how many times we fail to fulfill the will of God. ప్రియులారా, ఎన్ని మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనం How తప్పని many వారు ఉంటున్నాం. times we struggle in this matter. ఈ యొక్క విషయంలో మనం అనేక మార్లు మనం ఎంతగానో కష్టపడుతూ పోరాడుతూ ఉంటాం. We know about the prayer in the Gethsemane, Garden of Gethsemane. గెత్సేమనే తోటలో ప్రార్థన మనకు తెలుసు. That Lord Jesus Christ, he also struggled there. ప్రభువు కూడా తాను అక్కడ పోరాడిన వాడిగా ఉంటున్నాడు. And he also even prayed, Father, take away this cup from before me. But it is not thy will, but it is thy will, he says. ప్రభు అంటున్నాడు, It is not తండ్రి my will, but it is thy will, he says. తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మంటున్నాడు. So after that prayer of struggle is over, ఆ యొక్క ప్రార్థన పోరాటం అంతా ముగిసిన తర్వాత now the prayer of commitment is there here. ఇప్పుడు ఇక్కడ ఆ అప్పగింత ప్రార్థన మనం చూస్తుంటున్నాం. What is that? అదేమంటే, Father, it is done. తండ్రి సంపూర్ణం That చేస్తుంటున్నాను. means I am prepared for this. అంటే తండ్రి నేను దీనికి సిద్ధంగా ఉంటున్నాను. Sometimes in English we say like that. కొన్ని మనం ఇంగ్లీష్ లో ఈ రీతిగా చెప్తుంటాం. Suppose I enter some work to pray. ఉదాహరణకి ప్రేమ్కి నేను ఏదైనా ఒక బాధ్యతను అప్పగించాను The అనుకోండి. work is not yet done. ఆ కార్యం ఇంకా సంపూర్ణం కాలేదు. But what he says? అయితే ఆయన ఏమంటాడు, తాను ఏమంటాడంటే, Okay, uncle, it is done. That means I will definitely do it. That is the meaning. ఇంగ్లీష్ లో ఓకే డన్ అంటాం. అంటే నేను ఖచ్చితంగా ఆ పని ఏ రీతిగా ఎలాగైనా ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా చేసేస్తాను. That is the meaning. With that commitment, Lord is saying this. కాబట్టి అది ఇక్కడ తాత్పర్యం. అటువంటి తాత్పర్యంతో ప్రభు ఈ మాట What is చెప్తున్నాడు. telling? అని ఏమంటున్నాడు, I have glorified thee on the earth. I have finished the work which thou gavest me to do. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. That means, అంటే దాని అర్థం, Father, you have entrusted this act of crucifying myself, sacrificing myself on the cross of Calvary
so it is done. According to thy will, it is done, he says. తండ్రి, కలువరి శిలువ పైన నన్ను నేను బలియాగంగా అర్పించుకుని ఈ కార్యాన్ని నీవు నాకు అప్పగించావు, కాబట్టి నీ చిత్త ప్రకారంగా ఇది సంపూర్ణమైపోయింది అంటున్నాడు. That's why finally, even on the cross, he says, Father, it is done, and he gave up the ghost. అందుకని చివరిగా కలువరి శిలువలో కూడా ఆయన సమాప్తమైనది, తండ్రి సంపూర్ణం చేసి ఉంటున్నాను అని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించిన What an వాడుకుంటున్నాడు. obedience it is. ఎంత గొప్ప విధేయత! What an obedience we see in the Son of God. దేవుని కుమారులో ఎంత గొప్ప విధేయతను మనం Do we చూస్తుంటున్నాం. really have this kind of obedience in us? నిజంగా ఇటువంటి విధేయత మళ్ళీ మనం కలిగి ఉంటున్నామా? When God could expect that kind of, obedience in his own Son, Lord Jesus Christ, how much more he expects the same kind of obedience in his children like you and me. తన సొంత కుమారులోనే ఇటువంటి విధేయతని తండ్రైన దేవుడు తను ఆశించినప్పుడు, తన బిడలంగా చేయబడిన నీలో నాలో ఇటువంటి విధేయతనే ప్రభు ఆశించట్లేదా? So beloved, కాబట్టి ప్రియులారా, so this act of finishing the work on the cross by crucifying himself, తనను తాను సిలువ వేసుకోవడం ద్వారా, కలువరి శిలువలో ఆ యొక్క సిలువ కార్యాన్ని సంపూర్ణం చేయడం ద్వారా this paves the way for a sinner to reconcile with God. ఒక పాపి అయిన మానవుడు తన సమస్యలన్నీ కూడా, తన వివాదాలన్నీ కూడా తన పరిశుద్ధుడైన దేవునితో పరిష్కరించుకోవడానికి మార్గం సంసిద్ధం చేశాడు. Otherwise, లేకపోయినట్లయితే man is a clever being, isn't it? He has got the reasoning. మానవుడు ఎంతో చాలా తెలివైనవాడు, ప్రతిదానికి కూడా తర్కిస్తూ ఉంటాడు. Even if God calls you, come have faith in me and be saved. ఒకవేళ దేవుడే కనుక పిలిచి నువ్వు వచ్చి నా యందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షణ పొందయ్యా అని చెప్పేసాను దేవుడు చెప్తే, Some of us might say, మనలో కొంతమంది అంటాము, God, it is very nice that you are calling us. ప్రభువా నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావయ్యా, మంచిదే. But what we have done for our sins, our sins are so burdensome, and they are so much troubling us. The penalty on our sins is so much. Who will pay this? అయితే ప్రభువా మా పాప భారం చూస్తే చాలా ఎక్కువ ఉంది కదా, ఇదంతా మేము మోయలేకపోతుంటున్నాము, ఎవరు మోస్తారో? దీని గురించి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసావా? Did you pay anything for this? దీని కొరకు నువ్వు ఏదైనా వెల చెల్లించావయ్యా? It is true you are calling us. నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు నిజమే, But how can we redeem from this burden? అయితే ఈ పాప భారం నుండి మేము ఏ రీతిగా విడుదల పొందగలుగుతాం? You understand now? గ్రహించామండి. That's why the second person in the Godhead gave himself on the cross of Calvary and paid the penalty for the sins of entire mankind on the cross of Calvary. అందుకనే త్రిత్వంలోని రెండో వ్యక్తి అయి ఉంటున్న ప్రభువైన యేసుక్రీస్తు మానవాళంతటి పాపాల నిమిత్తమై కలువరి శిలువలో ఆయన మూల్యాన్ని చెల్లించిన వాడుగా He ఉంటున్నాడు. paid the penalty now. ఇప్పుడు ఆయన మూల్యాన్ని వెల చెల్లించిన వాడుగా That ఉంటున్నాడు. means we are freed by the blood of Jesus Christ which was shed abroad on the cross of Calvary. కలువరి శిలువలో చిందించిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇదేనా మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా చేయబడ్డాం. So that is what we have to believe. కాబట్టి ఆ విషయాన్ని మనం విశ్వాసం ఉంచాలి. That means the act of Lord Jesus Christ on the cross of Calvary, it is paving the way for our reconciliation with God. కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన సిలువ కార్యము దేవునితో సమాధానపరచబడటానికి మనకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తుంది. It's a way of reconciliation for a sinner. ఒక పాపికి తాను తిరిగి సమకూర్చబడటానికి మారు మనసు పొందడానికి ఒక మార్గం So అది. in the prophecy of Daniel also the same thing is mentioned. ఆ యొక్క దానియేలు ప్రవచనాల్లో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. Chapter 9 9వ అధ్యాయం, of book of Daniel దానియేలు గ్రంథం 9వ అధ్యాయం and verse 24. 24వ వచనం. 70 weeks are determined upon thy people and upon thy holy city to finish the transgression and to make an end of sins and to make reconciliation for iniquity and to bring in everlasting righteousness and to seal up the vision and prophecy and to anoint the most holy. తిరుగుబాటును మానుపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంత వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. So to make reconciliation for iniquity is mentioned in the middle. ఈ యొక్క మధ్యలో చూసినట్లయితే దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు అని So it చూస్తున్నాం. is a propitiation. కాబట్టి ఇది ప్రాయశ్చిత్తం. ఇది This reconciliation and propitiation, they go together.
ఈ యొక్క ప్రాయశ్చిత్తము సమాధానపరచబడే క్రియ ఈ రెండు కూడా So కలిసిపోతాయి. it is God who made the way for our reconciliation. దేవునితో సమాధాన పడటానికి దేవుడే మనకి మార్గాన్ని ఏర్పాటు చేసిన వాడు By అంటున్నాడు. making propitiation for us on the cross of Calvary through his son Lord Jesus Christ. కలువరి శిలువలో తన కుమారుని ద్వారా మన నిమిత్త ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా. See Romans chapter 5 చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ verse అధ్యాయం 1. మొదటి వచనంలో చూస్తాం. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. And verse 10. 10వ వచనంలో చూస్తాం. For if when we were enemies, we were reconciled to God by the death of his son, much more being reconciled, we shall be saved by his life. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడదుము. So this reconciliation is being done for us. కాబట్టి ఈ యొక్క సమాధానపరచబడే కార్యము మన నిమిత్తమే And చేయబడుతుంది. it is called from God's side, it is called as propitiation. దేవుని వైపు నుండి ఇది ప్రాయశ్చిత్తంగా See పిలువబడుతుంది. in Colossians 1:21 what is written? చూడండి కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడిందో Our చూస్తాం. brother is reading. చదువుతున్నాం. కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారనై ఉండిన మిమ్మును కూడా 22వ వచనం తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. You understand now గ్రహించమ్మా అండి. ఇప్పుడు how we were away from him, మనం ఏ రీతిగా మనం దేవునికి దూరంగా ఉన్నవారు how we ఉంటున్నాము. were wicked, how we were transgressors, how we were wretched, how we were living in sin. Such people may come nigh unto him and be reconciled to him through the blood of the cross. ఏ రీతిగా మనం దుష్టులంగా అతిక్రమించే వారంగా ఏ రీతిగా మన పాపంలో జీవిస్తున్న వారంగా ఉన్న మనము ఆయన రక్తం ద్వారా మనం సమాధానపరచబడుతున్నాం అని So this చూస్తున్నాం. reconciliation means, in Greek word, it is a word called kataloso. Kataloso. ఈ రికన్సిలేషన్ ఇంగ్లీష్ ప్రకారంగా ఇది గ్రీక్ నుండి తీయబడిన మాట. ఇది గ్రీక్ లో క్యాటలాసో అని The పిలువబడుతుంది. meaning is దానికి అర్థం ఏమంటే through change. That is a meaning. మార్పు ద్వారా అని That అర్థం. means change from enmity to friendship. శత్రుత్వం నుండి స్నేహ భావానికి మార్పు We were చెందడం. far away from God. మనం దేవుని నుండి దూరస్థలంగా We ఉన్నవారు. were enemies to God. మనం దేవునికి శత్రువులుగా So that's ఉన్నవారు. what we have read in Romans 5:10, isn't it? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం అదే చదువుకుంటున్నాం. What is written there? అక్కడ ఏమని రాయబడిందండి? For when we were enemies, it is written. ఏలైనగా శత్రువులమై ఉండగా And we were reconciled to God by the death of his son. తన కుమారుని మరణం ద్వారా మనం సమాధానపరచబడ్డాం. That means అంటే దాని అర్థం for this the process of reconciliation between the sinner and the holy God, పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవునికి మధ్యన సమాధానం నెలకొనాలి అంటే the propitiation has been made. ప్రాయశ్చిత్తం అనేది చేయబడాలి. Who has done this propitiation? మరి ఈ ప్రాయశ్చిత్తాన్ని ఎవరు చేసి This ఉంటున్నారు? propitiation has been done by God ఈ ప్రాయశ్చిత్తం కూడా దేవుని ద్వారానే చేయబడింది. through his son Lord Jesus తన Christ. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా. That means అంటే దాని the అర్థం blood of Jesus Christ has been shed on the cross of Calvary as a propitiation for your sins and my sins. నీ పాపాలకి నా పాపాలకి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కలువరి శిలువలో ప్రాయశ్చిత్తంగా చేయబడింది. That means in the Old Testament, అంటే పాత నిబంధనలో every sinner he was to offer a sacrifice, isn't it? ప్రతి పాపి కూడా ఒక బలి చేయవలసి ఉంటుంది For the atonements of his sins. తన పాప నివారణ కొరకు. Even the high priest for the atonements of his sins. ప్రధాన యాజకుడు కూడా తన పాప నివారణ కొరకు ఏం So what చేయాలంటే they do? ఏం చేస్తారు? They lay their hands on the sacrificial goat. ఆ యొక్క బలి పశువు పైన తమ చేతులు ఉంచుతారు. That means they were rolling away their sins, their offenses on that sacrificial animal. అంటే తమ పాపాలన్నీ కూడా ఆ బలి పశువు పైకి దొర్లింపజేస్తారు, నెట్టివేస్తున్నారు. And on behalf of that person, on behalf of that the victim, they on behalf of that sinner and offender, this goat or this lamb or this animal is becoming a victim, and by that
the propitiation has been made. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏ వ్యక్తి అయితే ఆ బలి పశువు మీద తన చేతులు ఉంచున్నాడో ఆ వ్యక్తి లేదా ఆ పాపికి బదులుగా ఇప్పుడు ఆ గొర్రె పిల్ల బలి అయిపోతుంది తన పాపాలకి. So as far God is concerned, కాబట్టి దేవుని విషయానికి వస్తే he did that propitiation for our sake. మన నిమిత్తమై ఆ యొక్క క్షమాపణ ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేసిన See, come వాడుకుంటున్నాడు. to Romans chapter 3 చూడండి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం and verse 25. 25వ వచనం, So 24, 25 we must read. 24, 25 వచనం మనం See, చదవాల్సి brother ఉంటుంది. is reading. Kindly note it. తెలుగులో చదువుతున్నాను, దాన్ని గమనించండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు అప్పటి కాలం ముందు 25వ వచనం See in verse 25. చూడండి, In 25వ English it is వచనంలో written. ఇంగ్లీష్ Whom means Jesus Christ. Whom means in the brackets Jesus Christ. God hath set forth to be a propitiation through faith in his blood. మనకి 26వ వచనంలో మన చివరి భాగంలో మనం చూస్తాం, దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతుడిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాను. Allocation means he made propitiation. In Telugu that is propitiation is not coming. మనకి తెలుగులో ఆ యొక్క ప్రాయశ్చిత్తము అన్న మాట మనకి కరువు మనకి రావట్లేదు. But it is the underlying meaning. He is to bring that redemption. That means the total deliverance for a sinner. You know, God has done this in his righteousness. ఒక పాపికి సంపూర్ణమైన విమోచన విడుదల కార్యం చేయడానికి దేవుడు తన నీతిని బట్టి ఈ కార్యాన్ని, ఈ యొక్క ప్రాయశ్చిత్త కార్యాన్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. That means అంటే దానికి here అర్థం we need to understand. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం As far ఏమంటే as God is concerned, he made the propitiation for our sins through the blood of his son Lord Jesus Christ on the cross. దేవుని విషయానికి వస్తే తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కలువ శిలువలో చేసిన రక్తాన్ని, ఆ యొక్క బలియాగం ద్వారా తన రక్తాన్ని బట్టి తాను ప్రాయశ్చిత్తం చేసిన వాడుగా ఉంటున్నాడు. And as far as we are concerned as sinners, అయితే పాపులుగా మన విషయానికి వస్తే what we need to do? మనం ఏం చేయాలి? We need to reconcile with God. ఇప్పుడు మనం దేవునితో సమాధాన పడాలి. That means we have to settle the matter. అంటే మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలి. That means to settle our matter of sin with God, you know, there is some matter is there. What is that matter? The matter is the blood of Jesus Christ. దేవునితో మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఏదైనా ఒకటి కావాలి అన్నట్లయితే మనకు కావాల్సింది ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే. That means the remedy. అంటే దానికి విరుగుడు అన్నమాట. The propitiation is there. అక్కడ ఆ ప్రాయశ్చిత్తం సిద్ధంగా ఉంది. That means అంటే దాని అర్థం, if the blood of the cross is not there between God and the sinner, there is no way for the reconciliation. There is no way and no settlement at all. దేవునికి పాపి అయిన మానవునికి మధ్య ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే గనుక లేకపోతే అక్కడ అసలు ప్రాయశ్చిత్తం అనేది లేదు, అక్కడ సమాధానపరచబడే పరిస్థితి లేదు. What the word of God says? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? According to Hebrews 9:22, హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం it ప్రకారంగా has been commonly said that according to the law, it has been commonly said that everything is cleansed by the blood, isn't it? ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడనియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. Everything is cleansed by the blood, and without blood there is no remission of sin. సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధిపరచబడతాయి, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుతుంది. That means, అంటే దాని అర్థము, if the Lord Jesus Christ, to fulfill the will of God, if he has not shed his precious blood on the cross of Calvary, a sinner has no approach to the holy God at all. ఒకవేళ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు గనుక కలువరిశిల్లో తన రక్తాన్ని చిందించి ఉండకపోతే ఒక పాపికి దేవునితో సమాధాన పడే పరిస్థితే లేదు. Sometimes కొన్ని మార్లు some people approach the minister. కొంతమంది మినిస్టర్ల దగ్గరకు వెళ్తారు. They say, వారు అంటారు, sir, I want transfer. అయ్యా నాకు ట్రాన్స్ఫర్ కావాలండి, And I want this problem to be solved for me. లేదా నాకు ఈ సమస్య ఉంది, ఇది పరిష్కరించబడాలి. So minister has got some influence, some power he can do. కాబట్టి ఆ మినిస్టర్ గారికి కొంత అధికారం ఉంటుంది, ఆయన చేయగలుగుతాడు ఆయన. But you know what he says? అయితే ఆయన ఏమంటాడంటే, See, now the transfers have been banned. ఆయన అంటాడు, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లన్నీ నిలుపు చేయబడ్డాయ్యా. That means
There is no room for that. అంటే ఇప్పుడు అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశమే లేదు. So to bring the transfer for this person, you know, in the machinery, in the government machinery, the provision is not there. ఈ యొక్క ట్రాన్స్ఫర్లు చేసే విషయానికి వస్తే ఈ యొక్క యంత్రాంగంలో, ప్రభుత్వ యంత్రాంగంలో అసలు పరిస్థితి అనుకూలంగా లేదు. No doubt he is a minister, he has the power. ఆయన మినిస్టరే, అధికారం కూడా ఉంది. And you know, he has the influence. అంతేకాకుండా He can influence the things. ఆయన ఆ కార్యాలన్నింటిలో కూడా కావాలనుకుంటే ఆయన ప్రభావితం చేయగలడు ఆయన. And at the same time, you know, you are a friend to him. He has got some concern for you. అంతేకాకుండా నీకు బాగా కావాల్సిన వ్యక్తి, సమీపస్తుడు, He can నీ do పైన also. ఆయన చేయగలడు, నీ పట్ల బాధ్యత కూడా ఉంది But ఆయనకి. what is not available? అయితే అక్కడ ఏది అందుబాటులో లేదు, Provision is not available. అక్కడ అందుబాటులో లేనిది ఆ యొక్క ట్రాన్స్ఫర్ చేసే ఆ యొక్క పరిస్థితి లేదు. You understand now? గ్రహించమండి. When ఇప్పుడు the provision is not there, even though he has the power, he cannot do anything. అక్కడ ఆ పరిస్థితి అనుకూలించినప్పుడు తనకు అధికారం ఉన్నప్పటికీ కూడా తను ఏం చేయలేడు. In the same way, అదే రీతిగా if the provision of the blood of Jesus Christ is not there, you know, we cannot be reconciled with the Holy God. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం కనుక మనకు అందుబాటులో లేకపోయినట్లయితే పరిశుద్ధుడైన దేవునితో మనం సమాధాన పడలేం. So that blood of Jesus Christ has made a provision for our reconciliation. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మనకి ఆ అందుబాటులో మన సమాధాన పరచబడటానికి ఒక మార్గాన్ని సుగమం చేసింది. Because he is crucified. ఆయన సిలువ వేయబడిన కారణం, Because he has paid penalty on the cross of Calvary. కలువరిశిలో పాప రుసుని ఆయన చెల్లించిన Because కారణం, he made the provision in his blood for us. తన రక్తములో మన నిమిత్తమై ఆయన ఒక ఏర్పాటుని చేసిన కారణాన We can reconcile with him. మనం తండ్రి అయిన దేవునితో, పరిశుద్ధుడైన దేవునితో మనం సమాధాన That is పడగలుగుతున్నాం. what the answer, you know, Paul gives to the previous argument that all are sinners before God. కాబట్టి అంత మునుపు వాదన అందరూ కూడా దేవుని దృష్టిలో పాపులు అన్నదానికి అపోస్తలుడైన పౌలు ఈ వివరణ ఇస్తుంటున్నారు. See verse 21 and 22. చూడండి 21, 22 వచనాలు Brother is reading in Telugu. తెలుగులో చదువుతున్నాను. రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 21, 22 వచనాలు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందుల విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. You understand now? గ్రహించామండి. In verse 22. 22వ వచనంలో, So the righteousness of God which is by faith Jesus Christ unto all and upon all them that believe. యేసుక్రీస్తునందుల విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. So God propitiated through his son, కాబట్టి తన కుమారుని ద్వారా దేవుడు ప్రాయశ్చిత్తం చేసిన వాడు and అంటున్నాడు. the sinner reconciled. ఇప్పుడు పాపి తండ్రిని దేవునితో సమాధాన Now the పడుతున్నాడు. sinner is accepted. ఇప్పుడు పాపి అంగీకరించబడుతున్నాడు. A little more explanation Paul gives in 2 Corinthians chapter 5. చూడండి మరికొంత వివరణ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఇస్తూ ఉంటున్నాడు. Chapter 5 from 18 till 21, maybe we can read responsively. ఈ యొక్క 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి చివరి వరకు మనం మార్చి చదువుదాం. I am reading 18. And all things are of God, who hath reconciled us to himself by Jesus Christ, and hath given to us the ministry of reconciliation. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. You read the same thing. Yes, yes. You are supposed to read 19. Yes, exactly. Okay, 19 you read. Okay. I think in Telugu it is upside down. So So in 18 we have ministry. Ministry of And reconciliation. Here it is the word of it the is word of- reconciliation. word of Okay, the- verse 20. Now then, we are ambassadors for Christ, as though God did beseech you by us. We pray you, in Christ's stead, be ye reconciled to God. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. So he concludes in verse 21. కాబట్టి 21వ వచనంలో ఆయన ముగిస్తూ ఉంటున్నాడు. So his son, Lord Jesus Christ, he knew no sin, but God made him as a sin for your sake and my sake. తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, ఆయన పాపం ఎరిగిన వాడు. అయితే నీ కొరకు నా కొరకు, నీ నిమిత్తం నా నిమిత్తం తండ్రి అయిన దేవుడు ఆయనను పాపముగా చేసి So పాడుకుంటున్నాడు. through him
we are reconciled to God. కాబట్టి ఆయన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనం సమాధాన So పడుతుంటున్నాం. through him, as far as God is concerned, he made the propitiation. దేవుని విషయానికి వస్తే దేవుని వరకు అయితే ఆయన చేయవలసిన ప్రాయశ్చిత్త కార్యాన్ని ఆయన నెరవేర్చిన And as వాడుకుంటున్నాడు. far as we are concerned, through Christ, through the blood, we are reconciled to God. ఇప్పుడు మన వరకు వస్తే మనం ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవునితో మనం సమాధాన పడవలసి ఉంటుంది. So justification is an act, it is not a process. కాబట్టి నీతిమంతులుగా చేయటము, నీతిమంతులుగా తీర్చడం అనేది అది ఒక కార్యం ప్రియులారా. It is a one time thing. అది ఒక్కమారే నెరవేర్చబడిన కార్యం అది. That means conversion takes place only once in the person. అంటే ఒక వ్యక్తిలో మార్పు అనేది ఒక్కసారే జరుగుతుంది, Only once. ఒకమారే. Conversion is not a process. ఈ యొక్క మార్పు అనేది అది ఒక ప్రక్రియ కాదు. That's why repentance means in a Greek metanoio means right about turn. అందుకనే ఈ యొక్క మారు మనసు పశ్చాత్తాపం అంటే గ్రీకు పదంలో మెటనాయో అంటే ఉన్న పాటున ఉన్న స్థితి నుండి వెనుక తిరగడం. That means you have taken the 360 180 degrees back. అంటే 180 డిగ్రీల కోణం అంటే ఈ వైపు తిరుగుంటే వెంటనే దానికి ప్రతికూలమైన మార్గంలోకి తిరగడం అన్నమాట. So you are turning to east means now you have turned to west. అంటే అప్పటి వరకు నువ్వు తూర్పు దిక్కు తిరుగున్నావు అంటే వెంటనే ఆ దిక్కు నుండి తిరిగి నువ్వు ఇప్పుడు పశ్చిమానికి తిరుగుతున్నావు. That means all your world, all your activities, all your life, everything is totally sinful. That means towards the east. Let us say for example. ఉదాహరణ మనం అనుకుందాం, తూర్పు వైపు నువ్వు తిరిగినంతసేపు నీ జీవితం అంతా కూడా లోకంలో మునిగిపోయి పాపంలో మునిగి తేలుతున్నావు అనుకుందాం. Now you have turned to Lord Jesus Christ towards the west. ఇప్పుడు పశ్చిమానికి ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగావు. That means there is a life, there is a eternal life, there is a hope, there is faith, there is all the serene things and holy things. కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగితే ఏముంది? జీవం ఉంది, నిత్య జీవం ఉంది, పరిశుద్ధమైన జీవితం ఉంది, నీకు నిరీక్షణ ఉంది, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి ప్రభువైన యేసుక్రీస్తులో. So since justification is an act, it is not a process. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడడం అనేది అది ఒక కార్యం, ప్రక్రియ కాదు కానీ అది ఒక కార్యం అయినందున It is that this justification is concerned with God. God alone can justify anybody. ఇది దేవునితో కూడి దేవునికి చెందినది. అంటే దేవుడు మాత్రమే ఎవరైనా నీతిమంతులుగా తీర్చగలడు. Justification is not something that man can do. నీతిమంతులుగా తీర్చడం అనేది మానవుడు చేయగలిగిన కార్యం కాదు. God alone can do this. కేవలం దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యం. That's why he did it. అందుకనే ఆయన చేసిన See in the word of God. చూడండి దేవుని యొక్క See వాక్యంలో Psalm 143 143వ కీర్తనలో and verse 2. రెండవ వచనం మనం See what చూస్తాం. is written there. చూడండి అక్కడ ఏమని రాయబడిందో Brother చూస్తాం. is reading now. ఇప్పుడు చదువుతున్నా, తెలుగులో చదువుతున్నా. Psalm 143 and verse 2. 143వ కీర్తన రెండవ వచనం. Yeah. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. See what is written there. చూడండి ఇక్కడ ఏమని రాయబడిందో. What psalmist is writing. కీర్తనకారుడు దావీదు ఏమని రాస్తున్నాడు? For in thy sight shall no man living be justified. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. In other words, మరొక మాటలో చెప్పాలంటే no man can justify himself before God. ఏ మానవుడు కూడా తనను తాను దేవుని సన్నిధిలో నీతిమంతునిగా తీర్చుకొనలేడు. Job chapter 25 యోబు గ్రంథం 25వ అధ్యాయం and verse 4. 4వ వచనం. Job chapter 25 యోబు గ్రంథం 25వ అధ్యాయం and verse 4. 4వ వచనం. Please read. చూడండి తెలుగు చదువుతున్నాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? What is a question? ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. So what is the question? కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమంటే How then can man be justified with God? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? Or how can he be clean that is born of a woman? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు That కాగలడు? means anybody who is born of a woman, how can he be justified before God? అంటే స్త్రీకి పుట్టిన ఒక మానవుడు ఏ రీతిగా దేవుని దృష్టికి నీతిమంతుడికి ఎంచబడగలుగుతాడు? This question, ఈ ప్రశ్న ద్వారా what we understand is, మనం ఏం గ్రహిస్తామంటే that means man has no way for himself to justify before God except by believing in Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తప్ప మానవుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడడానికి మరొక మార్గం లేదు ప్రియులారా. Unfortunately, దురదృష్టవశాత్తు man is trying to justify himself through the philosophy, through the science, and through the religion, and through the moral life,
through the, activities and through doing some good things. కాబట్టి కొన్ని మంచి కార్యాలు చేసి ఒక కొన్ని నీతివంతమైన జీవితాన్ని అడ్డం పెట్టుకొని, లేకపోతే ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని మానవుడు తనను తాను నీతివంతుడిగా All తీర్చుకోవాలనుకుంటున్నాడు. this justification, they may work for the sake of a debate, but they will not work before God. ఇవన్నీ కూడా మనం చర్చించుకోవడానికి, వాదించుకోవడానికి సరిపోతేమో కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడానికి పనికిరావు. God says, son, where is the remedy for your sins? We have no answer. దేవుడు అంటున్నాడు, కుమారుడా నీ పాపాలకి ప్రాయశ్చిత్తం ఏది, విరుగుడేది అని అడుగుతుంటే మన దగ్గర సమాధానం We లేదే. have no answer. మన దగ్గర సమాధానం The లేదు. answer is only in the crucified Christ. సమాధానం ఎక్కడ ఉందా అంటే సిలువ వేయబడిన క్రీస్తులో మాత్రమే ఉంది. beloved. కాబట్టి ప్రియులారా, This act of justification, it is from God. ఈ నీతిమంతులుగా చేయబడటం, తీర్చబడే కార్యము దేవుని దగ్గర నుండి మనకు వస్తుంది. It is from God through His Son, Lord Jesus Christ, who was crucified for our sake on the cross. మన నిమిత్తమై కలువరి శిలువలో సిలువ వేయబడిన తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనం నీతిమంతులుగా So we cannot తీర్చబడుతున్నాం. justify ourselves. కాబట్టి మనల్ని మనం నీతిమంతులుగా So తీర్చుకోలేము. by faith, విశ్వాసం ద్వారా we are declared righteous. మనం నీతిమంతులుగా మనం That ప్రకటించబడుతుంటున్నాం. means by faith we are justified. అంటే విశ్వాసం బట్టి మనం నీతిమంతులుగా Romans తీర్చబడుతుంటున్నాం. 5:1, what does it say? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో Therefore, చూస్తాం. being justified by faith, it says. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి, By faith only. విశ్వాసాన్ని బట్టి No other thing. మరొక మార్గం So లేదు. you come to Romans 3. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక Verse 3వ అధ్యాయం 24. 24వ What does వచనం. it say? ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? Being justified freely by His grace through the redemption that is in Christ Jesus. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. And verse 28. 28వ వచనంలో చూస్తాం. Therefore we conclude that a man is justified by faith without the deeds of the law. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. So now we are coming to the bottom line. కాబట్టి ఇప్పుడు మనం ముగింపుకు వస్తున్నాం. What is the bottom line? ఈ ముగింపు ఏమంటే, That means even without law, we are justified before God by having faith in Lord Jesus Christ, who gave Himself on the cross of Calvary. ధర్మశాస్త్రం లేకుండా కూడా కలువరి శిలువలో మన నిమిత్తమై తన యొక్క ప్రాణాన్ని అర్పించిన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడవచ్చు. That's what in 21 we read. 21వ వచనంలో మనం అదే చదువుతున్నాం. But now the righteousness of God without the law is manifested. ఇట్లుండగా ధర్మశాస్త్రంలోకి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. How it is manifested? ఏ రీతిగా బయలుపడుతుందండి? Through the cross of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా బయలుపడుతుంది. By law nobody is justified. ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. By ourselves we cannot justify before God. మనకు మనం దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చుకోలేము. And by the law no one can justify before God. ధర్మశాస్త్రం ద్వారా కూడా ఏ ఒక్కరు నీతిమంతులుగా So తీర్చబడలేరు. justification is an act of God. కాబట్టి నీతిమంతులుగా తీర్చడం అనేది దేవుని యొక్క చర్య, దేవుని యొక్క కార్యము. So our record, that is our reputation as a sinful man or sinful person, is changed a righteous person in the records of God through the blood of Jesus Christ. కాబట్టి దేవుని దగ్గర నిక్షిప్తమైన ఆ గ్రంథాల్లో పాపిగా పరిగణించబడిన మనము ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ఇప్పుడు నీతిమంతులుగా మన యొక్క చిరునామా అంతా కూడా మారిపోతుంది. So this justification is not something, a fictional idea, a story like thing, or a created thing, but it is a real foundation in the cross of Lord Jesus Christ. ఈ నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఏదో కల్పన కథ కాదు, లేకపోతే ఏదో ఒక సృష్టించబడిన అది కార్యం కాదు, కానీ ఇది ఒక వాస్తవం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఒక వాస్తవమైన క్రియ. It is not something which is written by somebody as an epic. అది ఏదో ఒక కథలా ఎవరో రాసింది కాదు. It is not written by somebody. అది ఏదో కట్టు కాదు ప్రియులారా. It is the real foundation in the cross of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువలో అది పునాది. That's why అందుకని till today ఈ దినం వరకు కూడా that cross has got such a great serenity, irrespective of the religion, irrespective of the philosophy, irrespective of the mindset of a person. The moment anybody looks at the symbol of the cross, a kind of fear enters into the person. మరి ఏ మతం వారైనా, ఏ తత్వాన్ని వారు ప్రబోధించినా,
వారికి ఆ మనస్తత్వం ఎటువంటిదైనప్పటికీ కూడా మానవులంతటిలో కూడా ఆ కలువరి శిలువ దృశ్యాన్ని చూడగానే ఒక విధమైన పవిత్రత, ఒక విధమైన భయము మనసులోనికి వస్తుంది. The moment you look at the cross, simple cross made by a wood or made by, erected by some concrete or anything. అది ఏదైనా కావచ్చు, ఒక చిత్రపటమే కావచ్చు, లేకపోతే చెక్కతో చేయబడిందే కావచ్చు, ఆ సిలువని చూసిన వెంటనే What happened? ఏం జరుగుతుందండి? వెంటనే Oh, Jesus was crucified. యేసు ప్రభు ఈ సిలువ పైన కదా సిలువ వేయబడ్డాడు అనే విషయం తెలుస్తుంది. He made propitiation for the sins. పాపాల కొరకైన ప్రాయశ్చిత్తాన్ని ప్రభు ఈ సిలువ పైన కదా చేశాడు అని Whether you తెలుస్తుంది. believe or not, నువ్వు నమ్మినా నమ్మకపోయినా కూడా in every person, even in the atheist, that feeling will come, but that fellow will hide that feeling. నాస్తికుల్లో కూడా ఇదే భావం కలుగుతుంది. అయితే ఆ నాస్తికుడు అతను ఏం చేస్తాడంటే తన భావాన్ని వ్యక్తపరచడు, He will suppress that feeling. ఆ యొక్క భావాన్ని లోపల దాచిపెట్టేస్తాడు. Even the rationalist also will get the same feeling, but he also will suppress that. హేతువాదికి కూడా ఇదే భావం కలుగుతుంది. తాను కూడా ఏం చేస్తాడంటే తనకు ఏర్పడిన భావాన్ని నొక్కి పెడతాడు. Even the person of any other religion also, he will get that feeling, but he will suppress that. ఏ మతం వారికైనా కానీ ఇదే భావం కలుగుతుంది అయినప్పటికీ ఆ భావాన్ని అంతటినీ కూడా బయటికి రానివ్వరు. That means any normal human being in his normal senses, when he looks at the cross, he will get a feeling, oh, this is the cross on which Jesus was crucified, and he made a propitiation for the sins of many. ఏ సాధారణమైన వ్యక్తికైనా కూడా ఆ కలువరి సిలువ వైపు చూసిన వెంటనే ఈ సిలువ పైనే కదా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అనేకుల కొరకైన ప్రాయశ్చిత్తార్థంగా చేయబడ్డాడనే విషయం వారికి గోచరిస్తుంది. Beloved, justification by God through the cross of Calvary, it is not a fictitious story, it is not a created idea, or it is not a written epic by somebody, but it is it has a real foundation in the cross, where our Lord Jesus Christ literally climbed up, shed his precious blood for the remission of the entire mankind. ప్రియులారా, దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఇదేదో కల్పనా కథ కాదు, లేకపోతే మనుషులు రాసిన కథ కట్టుకథ కాదు. కానీ దీనికి ఒక పునాది, వాస్తవిక పునాది ఉంది. కలువరి సిలువ మన కళ్ళ ముందు ఉంటుంది. ఈ కలువరి సిలువ పైన ప్రభువైన యేసుక్రీస్తు తాను ఆ సిలువ పైన ఆయన బలియాగంగా చేయబడి ఉంటున్నాడు, తన రక్తాన్ని చిందించిన So వాడుకుంటున్నాడు. Paul the apostle in this portion from verse 21 to 31, కాబట్టి he brings that idea of justification by faith in the cross of Calvary. ఈ యొక్క భాగంలో రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు కలువరి సిలువ పైన విశ్వాసం ఉంచడం ద్వారా ఏ రీతిగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నా అన్న అంశాన్ని ఆయన తీసుకుని వస్తుంటున్నాడు. So beloved, కాబట్టి ప్రియులారా, this evening, ఈ సాయంత్ర సమయాన how is your life? నీ జీవితం ఏ రీతిగా ఉంటుంది? Where are you? ఎక్కడ ఉంటున్నావు? Are you really justified before God through the blood of the cross? ఆ యొక్క కలువరి సిలువ రక్తం ద్వారా నువ్వు నిజంగా దేవుని ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తిగా ఉంటున్నావా? If not, లేకపోయినట్లయితే today, ఈ దినమైన the crucified Christ is calling you. సిలువ వేయబడిన యేసు ప్రభు నేను పిలుస్తూ ఉంటున్నాడు. That holy God is calling you. ఆ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పిలుస్తూ That ఉంటున్నాడు. holy God is calling you. O sinner, look at my son, who is crucified and hanging on the cross, shedding his precious blood, making propitiation for your sins. ఆ పరిశుద్ధులైన దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు, పాపివైన నిన్ను పిలుస్తుంటున్నాడు. నా కుమారుని వైపు చూడు, ఆ కలువరి శిలువపైన వేలాడుతూ తన అమూల్యమైన రక్తాన్ని చిందిస్తున్నాడు, చూడమని పిలుస్తూ ఉంటున్నాడు. He made the propitiation for you. నా కుమారుడు నీ కొరకైన ప్రాయశ్చిత్తం చేసి ఉంటున్నాడు. And that is the provision made for you. నీ కొరకు నేను చేసిన ఏర్పాటు అదే అంటున్నాడు. Will you not come and reconcile with me? నీ వచ్చి నాతో సమాధాన పడవా? Will you not come and reconcile with me through this blood which is shed for you? నీ నిమిత్తమై చిందించబడిన ఈ రక్తం ద్వారా నీ వచ్చి నాతో సమాధాన పడవా That's అంటున్నాడు. why in book of Isaiah, అందుకని యెషయా గ్రంథంలో there is a verse like this. ఒక వచనం ఈ రీతిగా మనం చూస్తాం. Book of Isaiah, యెషయా గ్రంథం chapter 45, 45వ అధ్యాయం verse 22. 22వ వచనం. Look unto me and be ye saved, all the ends of the earth, for I am God and there is none else. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. Look unto me. నా వైపు చూడండి. If you look unto him, ఒకవేళ మనం ఆయన వైపు what చూసినట్లయితే he will do? ఆయన ఏం చేస్తాడండి? He will show us his son who is crucified for us. మన నిమిత్తమై సిలువ వేయబడిన తన కుమారుని చూపిస్తాడు. And he will show that blood which is shed on our behalf. మన పక్షాన చిందించబడిన ఆ రక్తాన్ని చూపిస్తాడు. And he will say, అప్పుడు ఆయన అంటాడు, Son, కుమారుడా, daughter, నా కుమారి, friend, నా స్నేహితుడా, will you not reconcile with me? నీవు నాతో సమాధాన పడవా? I don't want you to go to the hellfire. ఆ యొక్క నరకంలోనికి
ఆ నిత్య నరకానికి పోవాలని నేను I ఆశించట్లేదు. don't want you to be condemned with everyone అందరితో కూడా నీవు కూడా శిక్షా విధులకు పోవడం నాకు ఇష్టం లేదు. for your salvation, నీ రక్షణార్థమై, for your justification, నీవు నీతివంతునిగా for తీర్చబడడానికి, your deliverance. నీవు విడుదల పొందడానికి This is the provision I made for you. నేను నిమిత్తం చేసిన ఏర్పాటు ఇదయ్యా. If you come and believe, ఒకవేళ నీవు వచ్చి విశ్వసించినట్లయితే you will reconcile with me. నీవు నాతో సమాధాన పడతావు, You will have peace with God. నా దేవునితో సమాధానం కలిగి ఉంటావు, And you will have the salvation. రక్షణ కలిగి ఉంటావు నువ్వు. And you will get the gift of eternal life. నిత్య జీవ వరాన్ని నువ్వు పొందుకుంటావు. So what a wonderful gift it is. కాబట్టి ఎంత గొప్ప వరమో కదా ఇది. So beloved, కాబట్టి ప్రియులారా, turn to the cross. కలువరి శిలువ వైపు తిరుగు. That is where is our salvation. మన రక్షణ అక్కడే ఉంది. That is where we are accepted. అక్కడే మనం అంగీకరించబడతాం. That is where we are reconciled with the Holy God. అక్కడే పరిశుద్ధుడైన దేవునితో మనం సమాధాన పడతాం. May God bless this word. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన గాక. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు. Loving, gracious, merciful, heavenly Father. ప్రేమ కృప కనికరం కలిగిన పరలోకమందున్న మా తండ్రి, What a loving God thou art. ఎంత గొప్ప ప్రేమ కలిగిన What దేవుడు, a wonderful God thou art. ఎంత అద్భుతగాడైన దేవుడు, What a compassion thou art shown towards the fallen mankind. పడిపోయిన మానవాళికి ఎంత గొప్ప కనికరాన్ని జాలిని చూపించిన వాడు. Lord, we glorify thy name for the propitiation which was made for our sins on the cross of Calvary by the blood of Jesus Christ. మా పాపాల నిమిత్తమై కలువరిశిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా చేయబడిన ఆ యొక్క గొప్ప ప్రాయశ్చిత్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. Thank thee for thine servant Apostle Paul, how vividly here Lord explained this wonderful scenery, this wonderful act of thine, Lord, through this word. ప్రభు ఈ వాక్యం ద్వారా మీరు చేసిన ఆ గొప్ప కార్యాన్ని తండ్రి ప్రభు మాకు ఎంతో తేటగా బయలుపరిచిన మీ దాసుడైన అపోస్తలుడైన పౌలుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, bless this word which is brought out through this Bible study. ప్రభు ఈ యొక్క బైబిల్ పఠనం ద్వారా తీసుకుని రాబడిన ఈ వాక్యాన్ని దీవించండి. Lord, this word may have deeper work in our lives. ప్రభు ఈ వాక్యము మా జీవితంలో ఎంతో లోతైన కార్యం చేయను We గాక. may be able to understand more clearly all about our salvation. మా రక్షణ గురించిన సమస్త విషయాల్ని మరింత తేటగా మేము తెలుసుకుందాం గాక. And about this act of justification, how we are reconciled with thee. ప్రభు ఈ యొక్క నీతిమంతులుగా చేయబడి కార్యం ద్వారా ఏ రీతిగా మేము మీతో సమాధాన పరచబడుతున్నామో ఈ విషయాలన్నీ మేము తెలుసుకుందాం If గాక. anyone is not yet saved, ఒకవేళ ప్రభు ఇంకా నువ్వు ఎవరైనా రక్షణ పొంది ఉండకపోతే Lord, they may come unto thee. ప్రభు వారందరూ కూడా మీ వద్దకు వత్తురు గాక. They may come unto the foot of the cross వారందరూ కూడా మీ యొక్క శిలువ పాదాల చెంతకి వచ్చేదరు and గాక. confess their sins and be washed in thine precious blood. ప్రభు కలువరి శిలువ పాదాల చెంత వారి యొక్క తమ యొక్క పాపాలను ఒప్పుకొని మీ యొక్క అమూల్యమైన రక్తంలో కడగబడదు And they గాక. may reconcile with the holy God and Lord have that gift of eternal life. పరిశుద్ధులైన దేవునితో సమాధానపడి ఆ నిత్య జీవాన్ని వరాన్ని వారందరూ కూడా పొందుదురు గాక. Lord, bless thy word. ప్రభు మీ వాక్యాన్ని దీవించండి. Thank thee for the grace given to thine servants. ప్రభు మీ దాసులకు మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనాలు And all చెల్లిస్తున్నాను. those who are hearing, Lord, thou may also bless them. ఎందరైతే ప్రభు ఏ వాక్యాన్ని ఆలకిస్తుంటున్నారో వారిని కూడా దీవించండి. Lord, we continue to pray for our situations that we are unable to gather in thy house. Lord, we look unto thee that thou may show the remedy for this virus, so that, Lord, the things may be settled and thy people as a church we may be able to gather for the fellowship. ప్రభా మేము సమాజంగా కూడుకొనలేనటువంటి ఈ యొక్క ప్రభా దుస్థితిని మీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాం. మీ చిత్తమైతే ఈ కరోనా వైరస్కి ప్రభు మీరు విరుగుడు చూపించి మీ ప్రజలైన మేమందరం కూడా మీ సన్నిధిలో ఆనందంగా కూడుకుందాం గాక. All thy people ప్రభు మీ ప్రజలందరినీ దీవించండి, and be with them. వారితో కూడా ఉండండి, Provide for their needs. వారి యొక్క అక్కర్లన్నీ తీర్చండి. We pray for sick and suffering. ప్రభు అనారోగ్యంతో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన Touch చేస్తుంటున్నాం. them and heal them. వారిని తాకండి, వారిని స్వస్థపరచండి. And we pray for needy, Lord, thou may provide for their needs. అక్కర కొన్ని వారందరికీ కూడా వారి అక్కర్లు తీర్చండి. Lord, we pray for all elderly people having some ailments and difficulties. Lord, have mercy upon them. ప్రభు వయసులో పెద్దవారైన వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. వారి యొక్క ప్రభు వారి యొక్క బలహీనతల్లో వారిని తాకండి, వారిని స్వస్థపరచండి, బలపరచండి. We thank thee for this entire system which has been, Lord, provided for our facility and for our ministry. ప్రభు మా పరిచర్య నిమిత్తమై మాకు ప్రభు మీరు అందుబాటులో తీసుకొచ్చిన ఈ పరికరాలన్నీ బట్టి మీకు వందనాలు We also చెల్లిస్తున్నాం. pray for other ministries that are to follow in the coming week.
ప్రభా వారాంతంలో, ప్రభా రానున్న వారంలో మిగిలిన పరిచర్లో కూడా వాటి నిమిత్తం కూడా మేము ప్రార్థన Even చేస్తుంటున్నాం. we pray for the Sunday ministry. ఆదివార పరిచర్ల నిమిత్తం కూడా ప్రార్థన Lord, చేస్తుంటున్నాం. be with us. ప్రభా మాతో ఉండండి, Take charge of మా us. బాధ్యత వహించండి. Giving all the glory and honor unto thee. We offer this prayer in the precious and wonderful name of our Lord and Savior, Jesus Christ. ఘనతమయులు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ and love of the Almighty Father, the communion of the Holy Spirit be with us both now and ever. ఆమేన్. Praise the Lord.